నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం బాచుపల్లిలో ఉన్నాం. బాచుపల్లిలోని అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి 1950లో దాదాపు 18 గుంటల భూమిని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించింది. ఏదైతే చనిపోయిన పిల్లలకు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వాళ్ళను ఇక్కడ సమాధుల కోసం ఇక్కడ భూమి మాకు కేటాయిస్తే ఆ 18 గుంటల్లో 7 గుంటలు జిహెచ్ఎంసీ కనీసం ఈ బస్తీవాసులకు సమాచారం ఇవ్వకుండా, కొంచెం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా 7 గుంటలు అమ్మేసింది. అసలు ఎవరికి అమ్మింది ఏంటి ఆ పూర్తి డీటెయిల్స్ సంబంధించిన ఇక్కడ ఉన్న పెద్దలు ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంది మొత్తం ఈ భూమి ఎక్కడ నుండి వచ్చింది మీకు? ఇక్కడ ఉన్నటువంటి అమ్మిన వాళ్ళు ఎవరు కనీసం ఇన్ఫర్మేషన్ లేదా? అసలు ఏం జరుగుతుంది? అమ్మిన వాళ్ళు ఎవరు మాత్రం లేరు. మా పెద్దల కారాజు ఇది దత్తగిచ్చారు, మందుల కోసం దత్తగిచ్చారు. ఆ రోజుల్లో దత్తగిస్తే మా పెద్దల ఇందులో పెట్టినాము, మా పెద్ద అందరూ ఇందులో పెట్టుకుంటూ మేము ఇంతవరకు దత్త దీంట్లో వచ్చినాము. కనుక మాకు ఇంటిమేషన్ లేకుండా ఇది 425 సర్వే నంబర్, ఇందులో 18 గుంటలు. 18 గుంటలలో 7 గుంటలు గవర్నమెంట్ అమ్మడం అంటే మేము బొందలు ఉన్నాయని చెప్పేసి మేము తెలియకపోతే, మేము తెలియకుండా ఉంటే పక్క వాళ్ళ సర్వే నెంబర్ తీసుకొని వాళ్ళ సజెషన్తో మాకు చెప్పిన తర్వాత మీరు తీసుకోండి, ఇది ఎంత ఉందని మాకు చెప్తే మేమేం సజెషన్ ఇస్తామో దాన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు అమ్మవలసిన విషయం ఉంటుంది. మాకు తెలియకుండా వాళ్ళు అమ్మడం అంటే ఇది గొప్ప విషయము. కనుకంటే అటు మాకు తెలియకుండా చేసినందుకు ఇది మాకే కావాలా. కొన్న వాళ్ళు ఎవరో మాకు కనబడాలి, వాళ్ళతో ఏదైనా ఎలాగ ఉన్నాడు, ఏంటి ఇటువంటి బొందలు ఎన్ని చోట్ల ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు మాకు తెలియకుండా మేము అడుగుతాం. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, ఏ ఒక్కరు కూడా మీ దగ్గరికి వచ్చి ఇట్లా వేరే వాళ్ళకి అమ్ముతున్నాం అని చెప్పి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ మాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఏంటంటే ఉన్నదాన్ని లెవెల్ చేయడం ద్వారా మేము వచ్చే ఆపితే చెప్తున్నారు తప్ప మీది కొన్నారు ఇది చేసిందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మాకు అది విషయం తెలియాలంటే మా దగ్గరికి ఎట్లా ఉన్నాడు ఏందన్నా మా దగ్గర రావాలా. ఇది మేము చేస్తలేమిడా, మేము వద్దు, మాకు ఎవరికి వద్దంటే తను కొనొచ్చు, మేము కాదంటే మాకు తెలియకుండా కొనంటే అంటే ఎంత గొప్ప విషయం అది. ఆ మనిషిని మేము చూడాలా. ఇటువంటి విషయం కొద్దిగా చెప్పండి. అంటే ఎప్పటి నుంచి, అంటే భూమి ఎప్పుడు ఇచ్చింది మీకు? 18 గుంటలు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చింది? ఎప్పటి నుంచి? ప్రభుత్వం లేకుండా ఊరు పెద్దల పటేలగిరి పటవారిగిరి రోడ్డు నడిచిన రోజుల్లో మాకెందుకంటే ఇక్కడ ఈ బస్తీ వాసులకు ఎక్కడ బొందల గట్ట లేవు కనుక అందరు కలిసి దత్తగిచ్చేసి దీని కింద మా తోల బొంద అని చెప్పేసి 18 గుంటలు ఇది ఇచ్చేస్తే మా తాత ముత్తాతలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా బాస్తికి దగ్గర అని చెప్పేసి అప్పటి నుంచి మేము చేస్తున్నాం. ఇది ముత్తాతను కూడా నడుస్తూ ఉంది కనుక అటువంటి విషయం మాకు తెలియకుండా చేశారనేది వాళ్ళు చేసిన చెప్పాలని. ఇక్కడ సమాధులు చేశారా మీ ఫ్యామిలీస్ కావచ్చు? ఇప్పటికి ఉన్నాయి మాకు 7 ఉన్నాయి, ఇంకొక చోట ఉన్నాయి. కనుక ఏంటంటే ఈ బొందలు సరిపోతలేదని చెప్పేసి వేరే తరం కూడా మేము అది కూడా గవర్నమెంట్ తరఫున అడుక్కునే తీసుకున్నాం. అది కూడా కనుక ఇది ఇచ్చింది తీసుకోవడం అనేది గవర్నమెంట్ అమ్మడం కరెక్ట్ కాదు, మాకు చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదు అనేది మా విషయం. జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా మీరు? వాళ్ళతో మాట్లాడారు? ఇప్పుడు మేము ఎవరు ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే మా బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత మా బౌండరీకి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మేము వెళ్ళిన విషయం లేదు, వాళ్ళే మా దగ్గర రావాలి. ఎందుకంటే మాకు తెలియకుండా అమ్మారు కాబట్టి మా దగ్గరకు వచ్చి మాకు చెప్తేనే మేము అప్పుడు వాళ్ళని విషయం అడుగుతాం. అంటే ఎవరికి అమ్మారో ఏడుగుంటారని చెప్పి మన ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? ఇన్ఫర్మేషన్ ఎవరు రావంట, ఆంధ్ర అతను ఉన్నాడట, ఆయన ఎవరో తెలియదు. ఆయనకు వాళ్ళ ద్వారా ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఆ నంబర్ తీసుకున్నాం, మా నంబర్ ఇచ్చినాం. ఆ వ్యక్తి ఎవరో రావాలని చెప్పినాము. ఈ రోజు రేపు రావచ్చు, ఆయన వచ్చి మమ్మల్ని పిలుస్తారు. అప్పుడు మా బస్తీ వాసుల మంది గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? అంటే పెద్ద ఎత్తున కబ్జా జరిగినట్టుగా అనిపిస్తా ఉంది ఇక్కడ ఈ ఏరియా. మరి నిజంగానే ఎవరైనా అమ్మాయి కొనుగోలు చేస్తే మరి పరిస్థితి నెక్స్ట్ మీరు ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? మేము ఎందుకంటే మాకు కావాల్సింది కనుక వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము పెద్దలేదు, మేము లేము. వాళ్ళకి ఎవరికైతే ఇచ్చారో అంటే వాళ్ళందరినీ కూడా ఎట్లా తీసుకుపోయి మా పెద్దలు పెట్టిరో తీసుకున్న వాడు ఉంటే మా అందరినీ కూడా పూడ్చిపెట్టి తీసుకోవాలని అనే విషయానికి మేము వచ్చినాం. మీకు ఇక్కడ సాఫ్ చేసేంత వరకు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు సమాచారం లేదు? తెలియదు ఏ విషయం ఉంటే మేము చెప్తున్నాం. అప్పుడే అడుగుతున్నాం గవర్నమెంట్ వాళ్ళని, జిహెచ్ఎంసీలో కానీ లేకపోతే కమిషనర్ కానీ ఎవరిని అడుగుతాం. మేము మాకు అసలు విషయం మాకు తెలియకుండా చేసింది. వాళ్ళు లెవెల్ చేసినందుకు మాకు బయటకు వచ్చింది. ఆ విషయం తెలియలేదు కాబట్టి అది ఎందుకున్నా మాకు తెలియాలి, మా అందరి ముందు రావాలని మా విషయం. బాచుపల్లి ఎస్సీ కాలనీ తోలబొంద, దీన్ని ఏమంటారు అంటే తోలబొంద అంటారు. అయితే అప్పట్లో పట్వారిగిరి అంటే ఎటువంటి రాజకీయం లేనటువంటి టైంలో పట్వారిగిరి చేసే టైంలోనే మాకు ఈ ల్యాండ్ కేటాయించడం జరిగింది. అయితే అప్పుడు పట్వారిగిరి గవర్నమెంట్ మాకు పట్వారిగిరి చేసిన తర్వాత మాకు మా ముత్తాతల నుంచి ఏదైతే ఈ ఉన్నారో చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్లేస్ సరిపోకున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాకు అక్కడ కర్ణపుల్ల గుంట అని చెప్పేసి అక్కడ 2 ఎకరాలు 28 గుంటలు ఉంటుంది. అక్కడ మాకు స్థలం కేటాయించారు. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి సో మేము అప్పటి నుంచి అక్కడ బొందలు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శంకర్ రెడ్డి అనే బిల్డర్, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ వెంచర్ చేస్తున్నారో శంకర్ రెడ్డి అనే బిల్డరు, లక్ష్మీపతి అనే ఒక పర్సన్ నైట్లో ఈ బొందలున్న ప్లేస్లో నైట్లో మాకు తెలియకుండా
చీకట్లో అయితే వారు చూడరు కాబట్టి నైట్లో వచ్చేసి జేసీబీలు పెట్టేసి మొత్తం దీన్ని నామరూపం లేకుండా ఒక మార్కింగ్ లేకుండా చేస్తుండు. ఇప్పుడు ఈ ఏదైతే మనం నిలబడి ఉన్న ప్లేస్ ఉందో దాదాపు 40 నుంచి 50 మంది బొందలు ఉన్నాయి. ఈ బొందలను తీసేసి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెద్దవాళ్ళ బొందలు కూడా లేకుండా మార్కింగ్ లేకుండా చూద్దామని చేస్తుండు. అయితే అది ఎంతవరకు కరెక్ట్? మాకు ఇది మొత్తం 18 గుంటలు, సర్వే నంబర్ 425. మాకు ఎటువంటి నోటీస్ లేకుండా మా పెద్దలు ఉన్నారు, మాకు పూర్వీకులు ఉన్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా చేస్తారండి? ఇది ఎంతవరకు ఇంత దౌర్జన్యం ఏంటని ఉంటుందా? మేము వస్తే కూడా ఇక్కడ అందరు వస్తే కూడా పొమ్మంటే జేసీబీలు పెట్టుకొని మా పిల్లల మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి చేస్తున్నారు. ఇంత భయంకరంగా ఇంత దౌర్జన్యంగా చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఈ శంకర్ రెడ్డి అనే క్యాండిడేట్ చుట్టుపక్కల 70 ఎకరాలు ఉన్నాడు. సో ఈ 18 గుంటల మీదనే ఆయన కన్నెందుకు? ఒకవేళ ఏమన్నా ఉంటే మా పెద్ద మనుషులు ఉన్నారు, కాలనీ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. ఏం చేయకుండా దీన్ని దౌర్జన్యంగా జేసీబీలు పెట్టేసి దౌర్జన్యంగా పిల్లల సమాధులు తీసేసి చేస్తూ ఉంటారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఈ 18 గుంటలలో 7 గుంటలు ఏదైతుందో అది కొన్నామని చెప్పేసి అంటున్నారు. అది జస్ట్ పుకారు మాత్రమే. అంటే కొన్నట్టు ఆధారం లేదు, తీసుకున్న పర్సన్ ఆధారం లేదు. ఎవరో ఆంధ్ర పర్సన్ కొంటున్నాడు, ఎవరో చౌదరి కొన్నాడు అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎవరో ఇంతవరకు రాలేదు. మేము ఆల్రెడీ ఎవరైతే ఈ శంకర్ రెడ్డి మాకు ఇది చేస్తుండో కబ్జా, అతని దగ్గర పనిచేసే లక్ష్మీపతి కూడా కాల్ చేశారు మా పెద్దవాళ్ళు. చేస్తే మేము వాళ్ళని పిలిపిస్తాము, మేము ఎవరైతే కొన్నారో పిలిపిస్తామన్నారు, కానీ ఇంతవరకు ఎవరు పిలిపించలేదు. అంటే దానికి మనకి ఇన్నే అర్థమవుతుంది కదా, ఎవరు కొనలేదు, ఎవరు అమ్మలేదని. మాకు 7 గుంటలే కాదు, టోటల్ ఈ 18 గుంటలు ఏదైతుందో 425 సర్వే నెంబర్లో అన్నీ మాకు ఇప్పియాల. ఇది మా జాగా, మా ముత్తాతల నుంచి ఉన్న జాగా. దీని మీద ఎవరు రావద్దు, ఎంత పెద్ద బిల్డర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సచ్చేదాకా పోరాడతాం, దీని మీదనే నిలబడతాం. దయచేసి మీరు మీడియా మిత్రులు మాకు సపోర్ట్గా నిలబడి మాకు ఇంపించగలరు మా ప్రార్థన. ఇక్కడ జిహెచ్ఎంసీ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు, ఆ బిల్డర్కే సపోర్ట్ చేస్తున్నారు, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేసింది. జిహెచ్ఎంసీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే అప్పటి పట్వారిగిర్లు ఉన్నప్పుడు జస్ట్ మామూలుగా రాసి చేస్తుండే, అప్పుడు డాక్యుమెంట్లు లేని పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడిక్కడ అధికారులు లీడర్లను పట్టేసుకొని దీనికి పట్టాలు చేసేసుకొని దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసేసుకొని మీ దగ్గర ఏముందో తీసుకొని రెడీ అంటారు. మా దగ్గర అప్పుడు ఏముంది, మా వాళ్ళు ఎవరు అప్పుడు విద్యావంతులు లేరు కాబట్టి ఉన్నదా 18 గుంటల మీద ఉంది అంటే ఇక్కడ మేము బొందలు పెట్టుకుంటున్నాం తప్ప మేము అమ్మిన చరిత్ర లేదు. ఏనాడు మేము మేము ఇచ్చేస్తామని మాట్లాడిన చరిత్ర లేదు. సో మేము ఏమంటున్నామంటే మేము అమ్మలేదు, ఎవరికి మేము పిలిచి మాట్లాడలేదు. ఎవరైతే ఇదైతే దీన్ని కబ్జా చేసారో వాళ్ళు మా దగ్గరికి రాలేదు, పూర్తిగా మాట్లాడలేదు. ఇటువంటి కబ్జాని ఈ శంకర్ రెడ్డి గారు పూర్తిగా మానుకోవాలి. ఉన్న లీడర్లు ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో ఉన్నత పదవులలో వాళ్ళతో కుమ్మక్క అయిపోయి జిహెచ్ఎంసీ అయింది కనుక వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఇది డాక్యుమెంట్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి మీ మీడియా మిత్రులు మా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తోలబందరికి న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ ఇష్యూకి సంబంధించి మీరు శంకర్ రెడ్డిని కావచ్చు, బిల్డర్ని కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళని కావచ్చు, ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసిన నిజంగానే జరిగిందా అని చెప్పి ఆల్రెడీ కాల్ చేస్తామండి. మా పెద్దవాళ్ళు కాల్ చేస్తే మేము ఎవరైతే కొంటారో 7 గుంటలు మేము పిలిపిస్తాము, వాళ్ళతో మేము మాట్లాడిస్తామని అన్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి కాల్ బ్యాక్ కానీ చేయలేదు. వాళ్ళు వచ్చి కూడా మీరు రండి పెద్దోళ్ళని కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. ఇప్పటికీ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు వాళ్ళు. నిజంగానే 7 గుంటలు అమ్మినట్టు రుజువు అయితే నెక్స్ట్ ఏంటి అంటే 7 గుంటలు వదులుకుంటారు, లేకపోతే ఉన్నది కాపాడుకోవడానికి ప్రయత్నమా, లేకపోతే ఖచ్చితంగా 18 గుంటలు కావాల్సిందే అంటారు? 7 గుంటలు కాదు కదా, 1 ఇంచ్ కూడా వదలం మేము. ఎందుకంటే మాకు ఏదైతే మా ముత్తాతల నుంచి ఏదైతే ఈ బొందలు ఉన్నాయో ఆ బొందలు తీసేస్తే మాకేం వాల్యూ ఉంటుందండి? ఆ బొందలు పోతుకుంటే మాకు గుర్తింపు అంటూ ఒకటి ఉండాలి కదా. ఆ గుర్తింపు కోసమన్నా ఈ 18 గుంటల కోసం పోరాటం చేస్తాం తప్ప 1 గజం కూడా వదులుకోం. అంటే మీకు సమాధులు చేసుకోవడానికి వేరే ప్లేస్ ఇచ్చారని చెప్పి కూడా మీరు చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్లేస్ ఇచ్చారని చెప్పి ఇది కబ్జా జరుగుతుందేమని అనుకుంటున్నారు మీరు ఏమన్నా? ఇది 100% మీరు చెప్పింది కరెక్ట్. ఇది 100% కబ్జానే. మాకు తెలంగాణ మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా నైట్ జేసీబీలు పెడుతున్నారు అంటే కబ్జా గురవుతుందనే కదా అర్థం. మాకు ఎవరైతే ఈ లక్ష్మీపతి గారు ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ కానటువంటి పరిస్థితి ఉంది అంటే కబ్జా గురైందనే కదా అర్థం. అలాంటి మళ్ళా ఇది జరగకుండా ఏ జేసీబీ కానీ ఎటువంటి లీడర్ కానీ ఎటువంటి బిల్డర్ కానీ ఇక్కడ రాకుండా మాకు ఈ 18 గుంటలు ఏదైతుందో అది ఇప్పియాల్సిందిగా మేము కోరుతున్నాం. దీనిపైన మేము పోరాటం చేస్తాం. ఎంత పెద్ద బిల్డర్ కానీ ఎటువంటి లీడర్ కానీ మేము ఎవరిని కూడా ఇక్కడ రానియం. అవసరం అయితే మా పానాలు పోయినైనా సరే ఈయన నిలబడతాం. దయచేసి మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఉన్నత బిల్డర్లే కానీ లీడర్లే కానీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా గరీబోళ్ళు ఎస్సీ కాలనీ దళితవాడలో ఉన్నటువంటి ఈ తోలబంద ఏ భూములు లేక అప్పట్లో ఇచ్చిన పటవారి ఇచ్చినటువంటి ఈ తోలబొంద అని చెప్పేసి పేరు. దాన్ని మేము పుట్టనప్పటి నుంచే ఉంది ఈ తోలబొంద అనేది. దాన్ని కబ్జా గురి కాకుండా మీరు చూడాలని మా ఒక్క మనవి. భూ కబ్జాదారులు భూ దోపిడీదారులకి పెట్టుబడిదారులకి అవకాశం ఇస్తూ ఇక్కడ
స్థానికులను రానియకుండా రాత్రి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ల్యాండ్ లేవల్ చేసి వాళ్ళని మొత్తం భయపెట్టి అధికారులను మభ్యపెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళని అయితేనేంది లేకపోతే హుడా వాళ్ళని అయితేనేంది వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి వాళ్ళ ధన బలాన్ని ఉపయోగించి వాళ్ళు మొత్తం ఈ ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఎస్సీ వాడలో ఏదైతే ఎంతోమంది మా తాతలు ముత్తాతలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి సమాధులను ఇక్కడ మేము కట్టి ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడైతే నించొని మాట్లాడుతున్నామో దాని కింద కూడా ఎంతోమంది సమాధులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఏంది లేకపోతే హుడా వాళ్ళు అయితే ఏంది ఒక్కసారి కూడా మా ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా అసలు మా మాటలకి రెస్పాండ్ అవ్వకుండా ఇప్పటి వరకు ఏ బిల్డర్ రాలేదు. లక్ష్మీపతి అనే ఒక సూపర్వైజర్ ఆధ్వర్యంలో శంకర్ రెడ్డి అనే బిల్డర్ ఆయన ఒక అధికార బలాన్ని ధన బలాన్ని ఉపయోగించి ఇది మొత్తం లేవల్ చేసి సాఫ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇది మొత్తం ఎన్నో ఎకరాలు 409, 410 సర్వే నెంబర్ నుంచి 425 దాకా ఎంతోమంది రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్న సందర్భం ఇక్కడ ఉంది. ఎంతోమంది రైతులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా ఎంతోమందిని ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అట్లానే అందులో మా నాన్నగారు ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయి ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం ఆయన చనిపోక ముందు ఒక 10 సంవత్సరాలు కోర్టు కేసులో ఆయన కొట్లాడిన సందర్భం ఉంది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎట్లాంటి వివరణ రాలేదు, ఎట్లాంటి విచారణ జరగలేదు. కోర్టులో కూడా ఆల్రెడీ కేసు నడుస్తున్న సందర్భంలో కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించకుండా వాళ్ళు రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఓవర్ నైట్ అధికారులని వ్యవస్థలని వాళ్ళ చేతిలోకి తీసుకొని వాళ్ళ ధనబలం ఉపయోగించి రిజిస్ట్రేషన్లు చేసుకొని బ్యాంకులలో పెట్టుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ మీడియా మిత్రులతో మేము కోరుకునేది ఏంటంటే ఇంతమంది అస్తిత్వం ఒక 70 సంవత్సరాల అస్తిత్వం గల భూమిని ఈ భూ బకాసురులు భూ కబ్జాదారులు ఎవరైతే వాళ్ళ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మా భూమి మా హక్కు మా భవిష్యత్తు. సో ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఉద్యమమే మేము చేయాలని ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఈ చిన్న భూమే కదా అని వదిలేస్తే మాకు ఇంతకు దాని తర్వాత ఇచ్చిన భూమిని కూడా ఎంతోమంది కబ్జా చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎంతోమంది లీడర్లు ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీలు లేకపోతే ఇక్కడ కార్పొరేటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత లబ్ధి పొందడానికి ఎంతో కొంత స్వలాభం కోసం వాళ్ళు అధికారులను అందరినీ మభ్యపెట్టే దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమం లాగా మేము ముందుకు తీసుకెళ్తాం. దీనిపైన ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిందని చెప్పేసి మేమందరం దళితుల భూములంటే ఎందుకంత చులకన, దళితులు అంటే ఎందుకంత చులకన అని ఈ అగ్రవర్ణాలను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకంటే వాళ్ళు జేసీబీలతో హిటాచీలతో మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రికి రాత్రి వాళ్ళు వచ్చి ఇదంతా సాఫ్ చేసి బొందలను కూడా కనీసం బొందలకు ఒక మనిషి చనిపోయిన తర్వాత బొంద పెట్టడం ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకు ఒక గౌరవం మనం ఇస్తున్నాం. అట్లాంటి గౌరవం లేకుండా బొందలను కూడా కూల్చివేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోలీస్ వ్యవస్థ కూడా దీనిలో కొంచెం చొరవ చూపించి వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నాన్ని మా కోసం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది దాదాపు పటేల్గిరి పట్వార్గిరి సమయంలో కనీసం ప్రభుత్వాలు లేని సమయంలో 1950-55 ఆ మధ్య కాలంలో 18 గుంటలు ఏదైతే ఈ దళిత వాడలకు సంబంధించి పిల్లలు చనిపోయినా కావచ్చు లేకపోతే పెద్దలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చనిపోయినా కావచ్చు వాళ్ళ బొందలు పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించారు ఆ పటేల్గిరి పట్వార్గిరిలో. కానీ ఇప్పుడు మేము ఇక్కడ బొందలు పెట్టడం మానేయడంతో అంటే మాకు వేరే ప్లేస్లో బొందలు పెట్టే ప్లేస్ ఇచ్చారని చెప్పేసి కావాలని ఇక్కడికి ఎవరు రారు ఎవరు చూడరని చెప్పేసి తెల్లందాక ఎవరు లేని సమయంలో అందరం పడుకుంటాం కాబట్టి నిర్మానుష ప్రదేశంలో కావాలనే జేసీబీ తెచ్చి పెద్ద ఎత్తున సాపులు చేస్తూ ఉన్నారు. ఇందులో 18 గుంటలు 7 గుంటలు అయితే శంకర్ రెడ్డి అనే దీనికి సంబంధించి బిల్డర్ లక్ష్మీపతి కావచ్చు వీళ్ళందరికీ అమ్ముకున్నాడు. ఇందులో జిహెచ్ఎంసీ కూడా కుమ్మక్క అయిపోయింది బిల్డర్తో అని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఇబ్బంది చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దళితుల కనీసం ఈ దళితుల వాడాలని చెప్పేసి వాళ్ళ కనీసం ఇంటిమేషన్ లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు అలాగే ఈ బిల్డర్ శంకర్ రెడ్డి కావచ్చు అలాగే లక్ష్మీపతి ఇటువంటి ఎవరు కూడా జిహెచ్ఎంసీ పరిధి వాళ్ళు కూడా కనీసం పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఇక్కడికి వస్తే కూడా ఏ ఒక్క స్థానికులని కూడా పోలీసులు సపోర్ట్ చేయట్లేదు. కావాలనే దళితులనే ఇక్కడ అవమానిస్తా ఉన్నారు. దళితుల భూములు అని చెప్పేసి దళితులకు భూమి ఎందుకు అని చెప్పేసి ఇటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. జిహెచ్ఎంసీ కూడా ఒకసారి వచ్చి వీళ్ళకు నిజంగా 7 గుంటల భూమి అమ్మబడిందా అసలు ఏం జరిగిందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉంది, ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా దళితుల భూమే కదా అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా సైలెంట్గా ఉంటే పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ ఉండబోతుంది. దళితులు అందరం కూడా ఏకమవుతాం, దళిత నాయకులందరూ కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. అసలు పూర్తి విషయాలు ఏం జరిగే ఛాన్స్ ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకునే పరిస్థితి చూద్దాం.